వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, మన ప్రీవియస్ వీడియోలో మనం ఏంటి అని అంటే ఇంటర్న్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఏ వెబ్సైట్లో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, ఏ వెబ్సైట్లో మనకు ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అని మనం పోయిన వీడియోలో ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో చూసాము. ఈ వీడియోలో ఏంటి అని అంటే అప్లై చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు కదా, అప్రూవ్ చేసిన తర్వాత మనం ఎలా పేమెంట్ చేసుకోవాలి, పేమెంట్ ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసుకోవాలి, అసలు పేమెంట్ ఎలా చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసేదానికి ముందుగా ఇంకా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకు అనేది ఈమెయిల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నానే ఇక్కడ డీటెయిల్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి అని అంటే మీ నేమ్ యాజ్ పర్ సర్టిఫికేట్, అంటే సర్టిఫికేట్లో మీ నేమ్ ఏ విధంగా ఉండాలి అని క్లిక్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి క్లిక్ చేసుకోండి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ అనేది మీకు నచ్చిన కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు ఇంటర్న్షిప్గా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ యూనివర్సిటీ మీరో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్రాంచ్ ఏంటి, మీ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే పాస్డ్ అవుట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది అనమాట, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ కాలేజ్ రిజిస్టర్డ్ నెంబర్ ఆర్ స్టూడెంట్ ఐడి అని చూడండి, అక్కడ మీ స్టూడెంట్ ఐడి అని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టూడెంట్ ఐడి మీకు తెలియకపోతే కాలేజీలో అడిగినా చెప్తారు, లేదు అనుకుంటే మీ ఐడెంటిటీ కార్డులో కూడా ఉంటుందన్నమాట, అడ్మిన్ నెంబర్ అని ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి అంటే ఫీ డీటెయిల్స్ అనేది వచ్చేసాయి అనమాట. చూడండి, 907 రూపీస్ మనకు అనేది ఈ డాక్యుమెంట్ ఫీ అనేది మనం అయితే పే చేస్తాను అంట. సో ఎలా పే చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసుకుంటే పే అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అది పే అనే దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి అని అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కంటిన్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి అంటే ప్రాసెస్ అనేది పేమెంట్ అనేది అవుతుంది. సో మీరేం చేయక్కర్లేదు, మీరే అదే రీడైరెక్ట్ అవ్వటం వచ్చి జరుగుతుంది ఫోన్పేలోకి. ఇలా మీకు ఫోన్పే వచ్చేసిన తర్వాత పే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు అనేది పిన్ అడుగుతుంది. యూపీఐ ఐడి మీరు ఎలా పేమెంట్ చేస్తారో అలాగే పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. డన్ క్లిక్ చేసుకోండి. డన్ క్లిక్ చేసుకున్న తర్వాత అదే రీడైరెక్ట్ అయ్యి కన్ఫర్మ్ అవుతుంది అనమాట పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఒకటి రీడైరెక్ట్ అదే అవుతుంది, మీరు ఏం చేయక్కర్లేదు. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఇంటర్ఫేస్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ అని మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి 6 వర్కింగ్ అవర్స్లో మనకు అనేది మెయిల్ అయితే పంపిస్తారు అని వస్తుంది. మీరు ఒకసారి మెయిల్ చెక్ చేసుకొని మీకే మెయిల్ వచ్చి ఉంటుంది అనమాట, అంటే యాక్సెస్ తీసుకునే దానికి మెయిల్ అనమాట. సో చూడండి, ఇక్కడ మెయిల్ అనేది వచ్చేసింది నాకు, అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అండ్ మెయిల్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. మెయిల్ వచ్చేసిన తర్వాత మీకు ఇంకొక మెయిల్ కూడా రావటం అయితే జరుగుతుంది. ఏంటి ఆ వెబ్సైట్, అంటే మనం ఎన్రోల్ అయ్యేదానికి, మనం లాగిన్ అయ్యేదానికి, మనం క్లాసెస్ వినేదానికి ఒక వెబ్సైట్, ఒక మెయిల్ అనేది పంపిస్తారనమాట. ఆ మెయిల్లో ఆ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది, తర్వాత యూజర్ నేమ్ అనేది ఉంటుంది, పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకు ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. మనకు అక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి, సబ్మిట్ అనేది చేసుకోండి. సబ్మిట్ చేసుకోగానే మనకు అనేది మన కోర్స్ డీటెయిల్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ నేను సెలెక్ట్ చేసుకున్న కోర్సు స్టార్ట్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఒక కొద్దిసేపు లోడ్ అవ్వటం అయితే జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మన కోర్స్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సిలబస్ సబ్మిటెడ్. సో ఇది మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తే మనకు సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ వీడియో అనేది వచ్చేసింది చూడండి. ఆ వీడియో అనేది ఫుల్గా వాచ్ చేయాలి. మీరు ఎలాంటి స్కిప్స్ చేయకుండా మనం అనేది వీడియో అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. అలా వాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కంప్లీట్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే అక్కడ వచ్చేసినటువంటి మొత్తం అనేది మీరైతే చేస్తూ రండి. అంటే అది చూసిన తర్వాత కంప్లీట్ అండ్ కంటిన్యూ అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి ఈ విధంగా మనకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మళ్ళీ కంప్లీట్ అండ్ కంటిన్యూ అలాగే డౌన్లోడ్ వస్తుంది. అలా కంప్లీట్ అండ్ కంటిన్యూ డౌన్లోడ్ వస్తుంది. కంప్లీట్ అండ్ కంటిన్యూ క్లాసెస్ వస్తే క్లాసెస్. ఇక్కడ గ్రాస్ అనేది చూడండి, 0% కంప్లీటెడ్ ఇన్ 0 seconds అని చూడండి. మన గ్రాస్ అనేది ఇంప్రూవ్ అవడం
అయితే జరుగుతుంది అనమాట. 100% అనేది మన గ్రాస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ ఎలా వస్తుంది మనకు అని ఒక డీటెయిల్ వీడియో ఇంకొక వీడియో తీసుకొని రావటం అయితే జరుగుతుంది నేను. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ టెక్నాలజికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.